ప్రియ సహోదరి సహోదరులారా, కొద్దిసేపు నా ఉదయకాల సమర్పణను ఆలకించి యేసయ్యా అని మనమందరము కూడా ప్రియమైన బిడ్డలారా ఆ ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి వచ్చి ఉండగా, నా బలహీనతలన్నీ పాపములన్నీ కరుణించి తొలగించుము యేసయ్యా అని ఈనాడు మనం ఏ పాపంలో పడకూడదని, మనసుల వేదనలన్నీ కూడా మనల్ని బలహీనపరచకూడదని ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చి నీలో మేము బలపడడానికి వచ్చి ఉండగా ఈ ఉదయకాల సమర్పణలో నీలో మమ్ము దాచుకోండి యేసయ్యా, కొద్దిసేపు మా ప్రార్థనను ఆలకించండి అంటూ ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఇక పాట ద్వారా ఆ ప్రభుని యందు మన యొక్క విన్నపాలను సమర్పించుకుందాం. స్తోత్రం. కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా, బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కాయుమయా, బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కాయుమయా, ఒక తల్లియు నీవే తండ్రియు నీవే, జీవనదారిలో నడుపుమయా, ఒక తల్లియు నీవే తండ్రియు నీవే, జీవనదారిలో నడుపుమయా, నీవే మాకు శరణమయా, నీవే మాకు అభయమయా, నీవే మాకు శరణమయా, నీవే మాకు అభయమయా, జీవనదారికి గమ్యమయా, జీవనదారికి గమ్యమయా, నీవే మాకు సర్వమయా, నీవే మాకు సర్వమయా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా, మనసులో ఉన్న వేదనను తొలగించండి, మమతతో నీవే మమ్ములను వెలిగించు యేసయ్యా. స్తోత్రం. మనసులో ఉన్న వేదన ఎప్పుడు మమతతో నీవే తొలగించు, మనసులో వేదన ఎప్పుడు మమతతో నీవే తొలగించు, హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చనిమ్ము, హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చనిమ్ము, నీవే మాకు శరణమయా, నీవే మాకు అభయమయా, నీవే మాకు
గమ్యమయా, జీవనదారికి గమ్యమయా, నీవే మాకు సర్వమయా, నీవే మాకు సర్వమయా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా మా జీవన గాథను యేసయ్యా. ఒంటరి బ్రతుకున్న చిక్కాని జీవన నామం నడిపించి యేసయ్యా, కన్నీటి సంద్రమున నేనుండగా కనికరము నన్ను ఓదార్చరావా యేసయ్యా. స్తోత్రం. ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను నడిపించు, ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను తొలగించు, కంటికి సముద్ర నేనుండగా కనికరమున నన్ను ఓదార్చుము, కన్నీటి సముద్రము నేనుండగా కనికరమున నన్ను ఓదార్చుము, నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా, నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా, జీవనదారికి గమ్యమయా, జీవనదారికి గమ్యమయా, నీవే నాకు సర్వమయా, నీవే నాకు సర్వమయా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా, బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కాయుమయా, బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కాయుమయా, ఒక తల్లివి నీవే తండ్రియు నీవే, జీవనదారిలో నడుపుమయా, ఒక తల్లియు నీవే తండ్రియు నీవే, జీవనదారిలో నడుపుమయా, నీవే నాకు శరణమయా, నీవే నాకు అభయమయా, నీవే నాకు శరణమయా, నీవే నాకు అభయమయా, జీవనదారికి గమ్యమయా, జీవనదారికి గమ్యమయా, నీవే నాకు సర్వమయా, నీవే నాకు సర్వమయా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా
జీవనగాథం యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథం యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథం యేసయ్యా. ప్రియమైన బిడ్డ, నీ యొక్క ప్రార్థన ప్రభునికి సమర్పిస్తూ ఉండగా, ఇదిగో నీ యొక్క జీవితంలో ఎవరికి చెప్పుకోలేని వ్యాధి వచ్చిందని నువ్వు బాధపడుతూ ప్రభుని ఎందుకు కన్నీరు కారుస్తున్నావు కదా. దేవుడు తన యొక్క రక్తముతో నీ శరీరాన్ని శుద్ధీకరించి HIV వ్యాధి నుంచి కూడా నీకు స్వస్థతను దయచేస్తున్నాడు. HIV వ్యాధి నుంచి కూడా దేవుడు నీకు స్వస్థతను దయచేస్తున్నాడు. HIV వ్యాధి నుంచి కూడా దేవుడు నీకు స్వస్థత దయచేసి మనోధైర్యంతో నిన్ను నింపి నడిపిస్తున్నాడు. ఇదిగో నీవు చిరకాలము దీర్ఘాయుషుతో 100 ఏళ్ల జీవితాన్ని నువ్వు పొందుకొని జీవించద్దామని దేవుడు నిన్ను అనుగ్రహించి దీవిస్తున్నాడమ్మ. పొందుకో. ఇదిగో పిల్ల బిడ్డలు లేరే, దేవుడు మా కుటుంబాన్ని ఇదిగో గర్భఫలం ఇచ్చి దీవించడాన్ని ఆశతో ఎదురు చూస్తాను నిన్ను. అయా కొద్దిసేపు నా జీవిత గాథను వినుమయ్యా, నా తప్పిదమును మన్నించుమయ్యా నువ్వు ప్రార్థన చేసుకుని ఉండగా దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీ యొక్క విన్నపాన్ని ఆలకించి ప్రియమైన బిడ్డ నేను దీవించాడమ్మా. నీకు అతి త్వరలోనే ఇదిగో గర్భఫలం అందజేయబడుతున్న దేవుని యొక్క వాగ్దానం ఇవ్వబడింది. దేవుని యొక్క వాగ్దానం నీకు ఇవ్వబడింది. గర్భఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడమ్మా. దేవుడు మంచి బిడ్డలు నీకు అనుగ్రహిస్తున్నాడమ్మా. నీ జీవితంలో నువ్వు గొప్పగా వర్ధిల్లదు అని దేవుడు నీకు కృపను చూపి నిన్ను ఇదిగో అబ్రహాముకి ఇచ్చిన సంతాన వరాన్ని నీకు కూడా ఇస్రాయేలు వల్ల నీ యొక్క సంతానాన్ని నీ యొక్క వంశాన్ని వ్యాప్తింప చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పాస్తులు ఉన్నాయి, కానీ శాంతి లేదే, సమాధానం లేదని నువ్వు కన్నీరుతో ఇదిగో వేదన బాధలతో నువ్వు కృంగిపోతున్నాగా దేవుడు ఈ రోజున నీ యొక్క కన్నీటిని తొలగించి ప్రియమైన బిడ్డా ఇదిగో నీకు ఆ యొక్క దేవాతి దేవుడు శాంతిని ఇస్తున్నాడని వాగ్దానం ఇస్తున్నాడమ్మా. నీకు సమాధానం ఇస్తున్నాడని వాగ్దానం ఇస్తున్నాడమ్మా. ప్రార్థన చేసుకుని ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు యేసు యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అయా నీ యొక్క బిడ్డలు ప్రభువా అనేక విధాలుగా పలు విధాలుగా తండ్రి నీ యందు ప్రార్థనలు ఉంచి ఉండగా ప్రత్యేక కోరిక నెరవేర్చమంట మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి. నూతనమైన సభ్యులకు ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయడం ద్వారా వాక్య పరిచర్యను ఆలకించి దేవుని యొక్క మేలులను దీవెనలను పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క పనిలో మీరు కూడా పాలిపాగస్తులై దేవుని యందు మీ యొక్క యోగ్యతను ప్రకటించుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. అదే విధముగా మీ యొక్క ప్రార్థనలను తెలియజేయదలుచుకున్న వారు మన యూట్యూబ్ లైవ్ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే దివ్య బలి పూజల్లోనూ మా యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లోనూ జపమాలలోనూ కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మీ యొక్క విన్నపాలను దివ్య బలి పూజలో సమర్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి నా యొక్క ట్రాన్స్ఫర్ అతి సమీపంలోనే ఉన్నది. ఈ యొక్క కేంద్రాన్ని విడిచి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నది. నంద్యాల కర్నూలు పట్టణంలో పని చేయబోతున్న కావున నా కోసం కూడా ఆ ప్రభునికి ప్రార్థన చేసుకోండి. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో పాదల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ,
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యమటుకు మన తప్పిదమును ఆ ప్రభునికి అర్పించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపువని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యములను నిర్వహించునప్పుడెల్లను మేము నీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావమున నీ కుమారుని రెండవ ఆగమమును నందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగంలో జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22 నుంచి 34 వరకు మరియు 18వ అధ్యాయము 1వ వచనము. పౌలును తీసుకొని పోవారు ఏథెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట శిలాసు తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరియాను చేరిరి. అప్పుడు పౌలు అరియేపగసు అను సభ ఎదుట నిలవబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరంలో నడిచిపోవునప్పుడు మీ పూజా స్థలములను చూచితిని. తెలియని దేవునకు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు. ప్రజలందరకు జీవనమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులతో సేవింపబడడు కాడు. ఒక్క పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతట వారిని నివసింపజేసెను. ఆయన ముందుగానే వారి వారి కళా పరిమితులను, వారి వారి నివసించే స్థలములను, సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెతికి ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. ఆయనను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఎలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పన కౌశలము వలన మలచబడిన బంగారముతో గాని వెండితో గాని పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్లడల్లా ప్రజలందరకు హృదయ పరివర్తన చెందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలైనా ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమంతటిని నీవు నీతి ప్రకారము తీర్పు చేటుకు ఒక రోజును నిర్ణయించుచున్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచును అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానము గూర్చి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలనని కోరుచున్నాము అనిరి. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి.
వారిలో అరియోపాగాసులోని సభ్యుడైన డయోనిసియాసు, డెమారియుసు అనే పేరు గల స్త్రీను మరికొందరు కలరు. తర్వాత పౌలు ఏథెన్సు వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ చేయబోవక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియజేయును. ఆయన నన్ను మహిమపరచును. ఎలైనా ఆయన నాకున్న దానిని, నా నుండి కైకొనిన దానిని మీకు తెలియజేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పెంతెకొస్తు పండుగకి మనం అందరము కూడా చేరువ కాబోచు ఉండగా, మరి మనం పండగను జరుపుకోబోతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేటెడ్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు ఆరోహణమైన వెంటనే పనిచేస్తూనే ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకపరుచుకొని పండగ రూపంలో పండగలోని ఆ సారాంశాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు అనట్లుగా మనం ఒక రోజును నిర్ణయించుకొని పండగ చేసుకుంటున్నామే. కానీ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ యాక్టివేటెడ్ సూన్ ఆఫ్టర్ అసెండింగ్ టు హెవెన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాగే ఈ అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కదా. దానిలో పౌలు ఏతేను పట్టణంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏతేను పట్టణం గురించి చాలా తక్కువ పోర్షన్ ఇవ్వబడుతుంది ఆ అపోస్తుల కార్యంలో. మరి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, పేరును మాత్రమే. మరి వారి ఆచారాలను, వారి భక్తి ప్రవక్తలను ఇక్కడ కాస్తంత క్లుప్తంగా రాయబడి వివరణతో పౌలు గారు ఏ విధంగా దాన్ని గ్రహించుకొని వారికి బోధిస్తున్నారన్న విషయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఏతేన్లు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట, ఒక బలిపీఠం ఉందంట. ఆ బలిపీఠం పేరు తెలియని దేవునికి వందనాలు. దేవుడున్నాడని మాకు తెలుసు, ఆయన పేరు మాకు తెలియదు, ఆయన రూపం మాకు తెలియదు, ఆయన స్వరం మాకు తెలియదు. కావున ఆ తెలియని దేవునికి ఒక బలిపీఠం మేము నిర్మించాము.
మేము తప్పుగా ఒక పేరు నిర్ణయించుకొని ఆరాధించుకోదలుచుకోలేదు. ఏదో మేము గ్రహించుకున్న జ్ఞానంతో ఒక దేవుణ్ణి ఆరాధించుకోవాలని మేము ఆలోచించట్లేదు. కానీ ఎవరో అదృష్టుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆ సత్య స్వరూపిని మేము ఆరాధించుకుంటున్నామని చెప్పి ఆ తెలియని దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి ఏతియన్ ప్రజలు ఆరాధిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అయితే పౌలు గారు ఆ గ్రామాలలో తిరుగుతూ ఉన్నాడు, ఏతేన పట్టణంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది గమనించాడు. వారి విశ్వాసాన్ని చూసి అబ్బురపడుతూ ఉన్నారు. కొంతమంది మట్టిని పూజిస్తారు, రాయిని పూజిస్తారు, కొవ్విన దూడను పూజిస్తారు. ప్రపంచంలో భూమి మీద ఏది కనబడితే దాన్ని పూజిస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం చాలా గొప్ప ఆలోచన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. మీ యొక్క తత్వం లోతుగా ఉన్నది. ఆ లోతైన తత్వాన్ని మీరు తెలియని దేవుడు అని పలుకుతున్నారు కదా. ఇప్పుడు అన్ని అవగాహన చేసుకొని మరి కులకుశంగా ప్రతిదాన్ని చదివిన నేను, యూదా ఆ గ్రంథాలను పరిశీలించిన నేను, మోసే చట్టాలను చదివిన నేను, యూదుల ఆచారాలను ఆచరించిన నేను, రోమీయుల యొక్క పట్టణాల్లో సంచరించిన నేను, మరి ఒక అధికారిగా పనిచేసిన నేను, క్రైస్తవులను చంపిన నేను, క్రీస్తు చేత పిలువబడిన నేను, ఈ రోజున మీ ఎదుట నేనున్నాను. నేను మీలాగే ఒక అదృష్టమైన వ్యక్తి కోసం వెతుకుతూ ఎంతో మందిని హింస పెట్టగా అదృష్ట దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి దమస్కు పట్టణంలో తన యొక్క ప్రత్యక్షత ద్వారా నాకు హృదయ మార్పిడి చేసి దేవుడు నన్ను పిలుచుకొని తన యొక్క ప్రత్యక్షత ద్వారా, తన యొక్క మాట ద్వారా నన్ను బలపరిచి, నన్ను స్థిరపరిచి ఈ రోజున మీదుట ఏతేన ప్రజలారా క్రీస్తు ప్రభువు నన్ను నిలుపుతున్నాడు. ఆ సత్య స్వరూపి మీ వద్దకు వచ్చినప్పుడు అన్నీ కూడా మీకు స్పష్టంగా వివరింపబడతాయని వాక్యంలో తెలియజేయబడి ఉన్నది కదా. ఇప్పుడు మీరు తెలియని దేవుడు అని చెప్పుట కంటే క్రీస్తు ప్రభువే దేవుడని చెప్పండి. తెలియని ఆ దేవునికి బలిపీఠం కట్టిన మీరు క్రీస్తు బలిపీఠముగా మారి ఉన్నాడు. క్రీస్తే ఆ బలిపీఠం మీద పరుండ పెట్టి మన కోసం అర్పింపబడి ఉన్నాడు, సిలువ వేయబడ్డాడు. ఆయన విశ్వసించండి ప్రజలారా, ఏతేనులారా అని వారి యొక్క భక్తి ప్రవక్తలను చూసిన పౌలు గారు అబ్బురపడి వారి యొక్క థియాలజీ, వారి యొక్క తత్వము లోతైన భావాలను గ్రహించుకొని వారికి అర్థమైన రీతిలో బోధించి వారిని సత్యంలోకి నడిపించారు పౌలు గారు ఏతేను పట్టణ నివాసులను. ప్రియమైన బిడ్డలారా, మనలో బలమైన ఆత్మ ప్రేరణ ఉంటే, సత్యాన్ని గ్రహించుకొని సత్యంతో జీవించాలని ఆశపడినట్లయితే చివరన ఆ సత్య స్వరూపుడే మనకు ప్రత్యక్షమవుతాడని ఈనాటి పౌలు గారి యొక్క మరి బోధనలో మనకు కనబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఆ అదృష్టమైన దేవునికి ఒక పేరు ఉంది, త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం ఏతైన ప్రజల వంటి వారం కాదు. తత్వాన్ని బాగా కులకుశంగా చదివి మరి విని గ్రహించుకోగలిగిన బిడ్డలం. కాబట్టి దేవుడి యొక్క సత్యాన్ని మన యొక్క హృదయాలకు బోధించి ఉండగా మరి ఏతేను ప్రజల్లాగా అదృష్టమైన దేవుడిని ప్రార్థింపక మరి మనకి తన యొక్క ప్రత్యక్షతను చూపించి ఉన్నాడు. మరి ఆ ప్రత్యక్షతను చూపించిన దేవుణ్ణి ఆరాధించుకుంటూ బలిపీఠంగా మారిన ఇది నిజమైన బలిపీఠం. అదృష్టమైన దేవునికి మనం బలి అర్పించట్లేదు. మన కంటికి స్పష్టంగా కనపడిన ఆ క్రీస్తు ప్రభుని బలిగా మార్చుకొని ఇది నా శరీరము, నా రక్తము అని ఆ ప్రభుని మనం స్వీకరించుకుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి యోగ్యమైన బలిలో ఆ కనపడుతున్న దేవుని మనం స్మరించుకుంటూ ఆ కనపడుతున్న దేవునికి మన ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకుంటూ ఆయన యొక్క దీవెనలో, కృపలో జీవించుదాం. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీ
దేవా నన్నెప్పుడు నీవు నుంచుని. నాకున్నవన్నీ నీవిచ్చినవే దేవా, నాకున్నవన్నీ నీవిచ్చినవే దేవా, అన్నియు అంగీకరించుము దేవా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే దేవా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపు. ప్రభు తన నామశీల మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనంలో కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిను సేకరించునుగాక. ఆమె. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, నీవు ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట ఈ మా పాస్కా యొగు క్రీస్తు బలి అయిన కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండి ఉన్న పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగును కాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెంపి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటుదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తంతో పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ సింహరాయలు జగద్గురువును మా కర్ణందామాన్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగి నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కరికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకును. మా అందరిపై దయచూపి దేనికనితలు పునీత మరియమ్మతోను వారి భర్తకు పునీత జోజపు గారితోను పునీత అపోస్తులతోనూ ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మాకు నెటికివ్వండి, మా తప్పని వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశనేక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నా అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ విశ్వాసం వీక్షింపు, నీ చిత్త ప్రకటన సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, నీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందుము. సమాధానము, సమాధానము, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శ్రీ రక్తం మన నిత్య జీతమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ఆయనను ధైర్యస్థైర్యాలతో దేవుడిచ్చే కృప ద్వారా ముందుకు సాగుతూ ఉన్నాం. అన్యుల మధ్య జీవిస్తూ ఉన్నాం. వారికి ప్రేమ మార్గాన్ని పంచుతూ, ఇటుకు బట్టి వారి విశ్వాసాన్ని పెంచుతూ మరి ముందుకు సాగుతూ ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటికీ కూడా దేవుని యొక్క ప్రేమ మార్గాన్ని మేము బాటగా వేస్తూ ముందుకు వెళ్తున్నాం. కావున మీ యొక్క ప్రార్థనా శక్తితో మమ్మలను బలపరచండి. మీ యొక్క ప్రార్థనే మాకు రక్షణ. మీ అదేవిధముగా మీ యొక్క చేయూతను అందించండి ప్రియమైన బిడ్డలారా. అదేవిధముగా మన కేంద్రంలో ప్రతి నెల 2వ శనివారం రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కేంద్రంలో పనిచేశాను. మానవునిగా, దేవుని యొక్క సేవకునిగా నా శక్తి అంతా కూడా ఉపయోగించి అన్ని ప్రదేశాలకు తిరిగి వాక్యాన్ని బోధించి ఈ కేంద్రంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతున్నాయి రండి అని ఆహ్వానం ఇచ్చాను. మరి ఈ జూన్ నెలలో కర్నూలు, నంద్యాలకి బదిలీ అవటం జరిగింది. కావున అక్కడ కూడా దేవుని కోసం పనిచేసే భాగ్యాన్ని దయచేయాలని, వారి ఫలాలతో నన్ను నేను త్యజించుకుని ఇతరులకు దేవుని యొక్క సాక్షిగా నిలబడే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలని నా కోసం ప్రార్థన చేయండి ప్రియమైన బిడ్డలారా. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు కాదలుచుకున్న వారికి కింద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి. మీకోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మీ శుభకార్యాలలో నేను గుర్తు లేకపోయినా, మీ ఆపత్ కార్యములలో, మీరు కష్ట దినాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. మీకు నేను తోడుగా ఉంటాను. మా ప్రార్థనలతో మేము బలపరుస్తూ ఉంటాం. అందరం కూడా కళ్ళను మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండు మని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి
నూతన జీవమును జీవించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.